హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్న తెలంగాణ కేంద్రంగా హైదరాబాద్ కేంద్రంగా మహా ఛానల్ మీద జరిగిన దాడి దేశ విదేశాల్లో మొత్తం తెలుగు సమాజాన్ని ఎట్లా నివేరపరిచిందో, ఎంత సెన్సేషన్ అయిందో చూసినాం కదా. ఒక ఛానల్ మీద, ఒక ఎల్లో మీడియా బార్కింగ్ డాగ్ మీద దాడి జరిగితే యావత్ సొసైటీ మొత్తం ఎట్లా స్పందించింది, ఎట్లా రియాక్ట్ అయిందో సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో చూసినాం కదా. మైరా మీడియాలో కూడా 2-3 స్టోరీ చేసినాం. తర్వాత అసలు మైరా మీడియా దాడిని మీరు అంగీకరిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా, ఇదే జరగాల్సిందేనా అని చెప్పి ఇంకొక పోస్ట్ పెడితే ఏ ఒక్కరు కూడా ఇది తప్పు, ప్రజాస్వామ్య విలువలకు కానీ పత్రికా స్వేచ్ఛకు కానీ నెగిటివ్, తప్పు అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు లేరు. సో ఆ కామెంట్లు ఏంటన్నది మీకు ఒకసారి వివరంగా వివరించే ప్రయత్నమే ఈ స్టోరీ. ఒకసారి చూడండి. ఇది ఆరంభం మాత్రమేనా అని మైరా మీడియాలో ఒక స్టోరీ వేస్తే సాంబడు, మూర్తి, ఎంట్రిక కృష్ణ, TV5, శివ, వంశీ వీళ్ళని కూడా పని పట్టాలి. ఒక్కొక్క స్టోరీకి వేల రిప్లైస్, ఇంచుమించు 2000కి పైగా కామెంట్స్ వచ్చినాయి దీనికి. సార్ నేను ఆంధ్ర వాడినైనా కేసీఆర్ తెలంగాణ వాసులందరూ కూడా రుణాలు తీసుకోలేరు సార్, ఎందుకంటే పోరాడి తెలంగాణ తెచ్చారు. వీళ్ళు మాత్రం ఇక్కడేమో జగన్ మీద, అక్కడేమో కేసీఆర్ మీద రోజు వాళ్ళ మీద డిబేట్. సార్ ప్రజలు ఏమైపోయినా వీళ్ళకి పర్వాలేదు, తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే తెలంగాణను మళ్ళీ దోచుకోవచ్చు అని టీడీపీ ప్లాన్ అని అర్థమవుతుంది. అసలు రామోజీ ఫిలిం సిటీ వాళ్ళను సినిమా వాళ్ళకి ఇచ్చిన భూములను తీసుకుని కంపెనీలకు ఇవ్వాలి. ఎస్ఎస్, ఇంకా ఈటీవీ, TV5, ఆంధ్రజ్యోతి, RTV, నెక్స్ట్ ఇదే ట్రీట్మెంట్ ఇవ్వాలి. స్టూడియోలోనే కాదు వాళ్ళ ఇళ్లలోకి దూరి ట్రీట్మెంట్ ఇవ్వాలి. క్యారెక్టర్ లేని బజార్ గాళ్ళు అని చెప్పి ఏ రకంగా పోస్ట్ పెడుతున్నారో చూడండి. ఎదురు చూస్తున్నాం ఏపీలో ఎప్పుడు ఎల్లో మీడియాపై ప్రజలు తిరగబడతారా అని. ఎంత ఆక్రోశం, ఎంత అక్కసు ఉంటే ప్రజల్లో ఇట్లాంటి కామెంట్స్ వస్తాయి. ఒక్కటంటే ఒక్కటి పాజిటివ్ లేదు. ఈటీవీ, ABN, TV5 ఛానల్స్ తెలంగాణ నుంచి బయటకు పంపేయాలి అంటే. గౌరవ న్యాయస్థానం సుప్రీం కుక్క మింగులు పెట్టినా వీళ్ళు మారలేదు. సాక్షి మీద పడ్డప్పుడు ఏం పీకారు, పౌడర్ రాసుకున్నారా? అంతకుముందు డెక్కన్ క్రానికల్ మీద ఇదేంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంది ఈ కూటమి సర్కార్ అని చెప్పి ఒక వార్త రాస్తే పచ్చకండు వాళ్ళు వేసుకొని విశాఖ డెక్కన్ క్రానికల్ ఛానల్ మీదకి పోయి, పత్రికా సంస్థ మీదకి పోయి తగలబెట్టేసిరా ఆఫీస్ను. మరి ఆ రోజు పత్రికా స్వేచ్ఛ గుర్తుకు రాలేదా? థ్యాంక్స్ బ్రో, పాపం మా ఏపీ వాళ్ళు వీళ్ళని ఏం చేయలేకపోతున్నారు, మీరు మాత్రం సూపర్ హ్యా అని చెప్పి నిన్న బీఆర్ఎస్ను, తెలంగాణ ప్రజల మనోగతాన్ని ఇట్లా రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ వాళ్ళు ధైర్యం వేర్లే అన్న, మా వాళ్ళలాగా సత్తు సన్యాసులు కాదు అని. ఏపీ వాళ్ళకు కూడా టైం వస్తుంది బ్రదర్, కొద్దిగా ఓపిక పడదాం. ఎందుకంటే అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది కదా. ఆ విప్లవం, తిరుగుబాటు వచ్చిన రోజు ఆటోమేటిక్గా అక్కడ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఇప్పటి నుంచి ఇది కేవలం తొలి అడుగు మాత్రమే, ఆరంభం మాత్రమే. ఎందుకంటే 4 దశాబ్దాలుగా ఈ కొడుకులంతా కలిసి ఒక కులనాయకుడిని ఎత్తుకునే క్రమంలో ఆయన చేసిన మేళ్ల కారణంగా ఆ జోకుడు, డబ్బా, చిడతలు, భజన ఇవన్నీ తెలుగు ప్రజలు విసిగి వేసారిపోయారు. ఈరోజు ఇదే డిజిటల్ మీడియా కనుక లేకపోయింటే మన అవినీతి, స్కాములు, స్కీములు ఇవన్నీ బయటకు వచ్చేది కాదు. మన బోకడ పచ్చపాటి తరికా ఏంది, అసలు 4 మోస్తే తప్ప పాడమోయారు అన్నట్టు 4 పార్టీలు కలిస్తే తప్ప మనం అధికారంలోకి రాలేం. కానీ ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతలను వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని ఇష్టారీతిన చేస్తాం కాబట్టి ఇది ఈ ట్రీట్మెంట్ అనమాట. ఇంకా చూడండి, అబ్బా ఇంకా 4 టైమ్స్ అప్పుడే ఆపొద్దు, బుద్ధి రాదు, ఇంకో 4కి పడాలి. అబ్బా సాయిరాం ఎంతో తృప్తిగా ఉందో, మహాతో మొదలై ఇక మిగిలిన 3 పోరంబోకు బ్రోకర్ హౌస్ల మీదే, అందులోని పెంట తినే విధవలకు కూడా బడత పూజ అయితే బాగుంటుంది. ఖండాలుగా పచ్చ మీడియా బ్యాచే, మహా ABN మరొకను, గుండు సూది, ఇవన్నీ మాఫియా జర్నలిజం ముసుగు పేర్లతో సహా రాస్తా ఉన్నారు. వీళ్ళని అందరినీ తరిమేయాలని. మూర్తిగాడు, సాంబడు గాడు, వెంకటకృష్ణ గాడు వీళ్ళకు తగిన శాస్తి జరగాలి. 96 ఏమంటారు లైక్స్. ముందు వంశీగాని పండబెట్టి తొక్కాలి. ఈరోజు ఈ దాడిని అందరూ తెలంగాణ వాళ్ళంతా గట్టిగా సమర్థిస్తున్నారు. నిజంగా సో హ్యాపీ సార్. సాంబి, టాల్కం పౌడర్, ఇంకా వీళ్ళందరికీ రాడ్ దింపాలి అన్న. వంశీగాడి 4 కోసేయండి అన్న, దరిద్రం పోద్ది. ఈ సంఘటన ఏం నిరూపణ జరుగుతుందంటే అవసరమైతే మళ్ళీ ఒక్కటవుతుంది తెలంగాణ సమాజం. అసలు ఈరోజు తెలంగాణను తీసుకురావడానికి ఇతోధికంగా సహకరించింది ఎవరు? మన చంద్రబాబు గారు 2 కాల సిద్ధాంతం, దాంతోపాటు ఈ పచ్చ మీడియా డ్యాన్సులు. వీటి కారణంగానే కదా పదే సినిమాలలో, తర్వాత రాజకీయాలలో ఇష్టారీతిన తమ కులపోలను ఎంకరేజ్ చేసి ఇష్టారీతిన తెలంగాణ ఆస్తులను, హైదరాబాద్ ఆస్తులను, విలువైన ఆస్తులను కొల్లగొట్టినందుకే కదా. ఉంటే ఉండండి లేకపోతే మింగేయరు అని చెప్పి మొత్తం తెలంగాణ అంతా ఏకమై మిలియన్ మార్చ్ కేంద్రంగా ట్యాంక్ బండ్ మీద విగ్రహాల తలలు పగిలినాయి. సో అట్లాంటి రోజును మళ్ళీ తీసుకొచ్చారు అనమాట వీళ్ళు. చూడచక్కని ఆ సుందర దృశ్యాలు చూడాలని ఉంది. తెలంగాణ ప్రజలు మంచి పని చేశారు. మా ఆంధ్ర BRS వాళ్ళు వంశీకి బాగా గుణపాఠం చెప్పారు సార్. KTR మటుకు రియల్ హీరో, TRS కార్యకర్తలు సూపర్ హీరోస్ అన్న. నీ అనాలిసిస్ ఇప్పటికీ సూపర్, నీ వీడియోలు ప్రతి ఒక్కటి లైక్ చేస్తుంటా. నా గురించి జోలేదు. కానీ ఆంధ్రాలో సాక్షి మీద జరిగినప్పుడు
ఎందుకు స్పందించలేదు? హైదరాబాద్లో జరిగిన స్పందించారు. ఏ ఛానల్ అయినా సరే ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఒకలాగా చూడకూడదు. సూపరు మనసు ప్రశాంతంగా ఉంది. ఎంత సాటిస్ఫాక్షన్ అనుభవిస్తే ఇట్లాంటి పోస్టులు పెట్టొచ్చు. రేపు ఆంధ్రాలో ప్రభుత్వం మారితే ఈ పచ్చ బ్యాచ్కుంటుంది, ఇక్కడ రాళ్ళేసి వదిలిపెట్టారు. కానీ ఈసారి చెప్పాడుగా జగన్ నెక్స్ట్ పాయింట్ 2.0 నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని. అన్నీ రాసి పెట్టుకుంటున్నారు వాళ్ళు కూడా. మన జగన్ ఒక ప్రెస్ మీట్లో దాడి చేసింది ఎవరు, దానికి ఉసిగొల్పింది ఎవరు అనేది మొత్తం వీడియోల సాక్షిగా బయటపెట్టింది కదా. ఏం టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే మనది శాశ్వత ప్రభుత్వం ఏం కాదు, మనం గౌరవ శాశ్వత ముఖ్యమంత్రులు అయితే ఏం కాదు కదా ఈ రాష్ట్రానికి. ఓ రష్యా పుతిన్ను పాలించినట్టు, ఓ కిమ్ కొరియాను పాలించినట్టు అట్లా ఏం ఉండదు కదా. ప్రభుత్వం మారిన రోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లాంటి సీన్స్ చూస్తాం, చూడాలి కూడా. ఇంకా ఉన్నాయి అబద్ధాల ఛానల్స్, అవి ఏబిఎన్, TV5, ఈటీవీ. వీటికి కూడా గట్టిగా బుద్ధి చెప్పు. మిగతా వాటి పేర్లు ఎందుకు రాస్తలేరు? ఎన్టీవీ, V6, జీ తెలుగు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇంకా చాలా ఉన్నాయి. కేవలం ఈ అరడజన్ డబ్బా ఛానళ్ళ గురించి మాత్రమే ఎందుకు ఇంత అక్కసు వెలగక్తా ఉన్నారంటే, మనం చేసే కుల నాయకుడికి ఊడిగం, తార్పుడు రాజకీయం, మిడ్ నైట్ మసాలా వేసుకునే వ్యవహారం, ఇవన్నీ. ఇదిగో మైరా మీడియాలో ఒక పోల్ పెట్టినాం. మహా న్యూస్ ఛానల్పై బీఆర్ఎస్ దాడి చేయడంపై మీ అభిప్రాయం ఏంటి అంటే 41,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 70% మంది మహా న్యూస్పై దాడి కరెక్టు, దాడి చేయడం తప్పని కేవలం 12% మంది మాత్రమే అన్నారు. తప్పుడు వార్తలు రాస్తే దాడి చేశారు 16% మంది ఏమంటారు సమర్థించారు. మహా న్యూస్పై దాడిని ఖండించాలంటే కేవలం 2% మంది మాత్రమే ఖండించారంట. ఇంకా ఈ 2% ఎవరన్నది ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియందా? దీనికి వచ్చిన కామెంట్లు చూడండి. పౌడర్గా నోరు పగలగొట్టి చెప్పుల దండ వేయాల్సింది, వ్యక్తిగత దాడులు చేయమని చెప్పి. ఇప్పుడు ఒక దిశ, ఒక నిర్భయ, తర్వాత ఒక చిన్నారి హత్య జరిగితే ఎట్లయితే నిందితులను ఎన్కౌంటర్ చేయాలి, స్పాట్ జస్టిస్ కావాలని చెప్పి ఎట్లయితే నినదిస్తారో అట్లాంటి పోస్టులు పడతా ఉన్నాయంటే ఈ ఎల్లో మీడియా ఏం సాధించినట్టు? కొడకల్లారా మీకు అంటే రోజులు దగ్గర పడ్డాయని చెప్పిన ఇన్సిడెంట్ అనమాట ఇది. ఎవడైతే పవర్లో ఉంటాడో వాడికి తొత్తులుగా ఉండే ఇలాంటి చెత్త మీడియాను బ్యాన్ చేయాలి. మొన్న సాక్షి కార్యాలయాల మీద దాడి చేస్తే ఒక్కడు కూడా ఖండించి చావలేదు అంటే మహా న్యూస్ గొప్పది, సాక్షి న్యూస్ చెడ్డదనా? అదే అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణ మంత్రులు ఎగేసుకుని పోయారు కదా, బట్టి, పొన్నం, ఇంకా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా. మరి ఆనాడు పత్రికా స్వేచ్ఛ ఎందుకు గుర్తు రాలే? మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నప్పుడు ఎవడేం చేయలేడు అనమాట. పత్రికా స్వేచ్ఛ పేరుతో వీరికి నచ్చని వారిని బజార్న పడేస్తారు. నాయకులు కొందరు వారికి అనుకూలమైతే భుజాల మీద మోసి తాయిలాలు ఇస్తున్నారు. మీడియా మీద దాడిని సమర్థించను, కానీ ఇలాంటి మీడియా పైన దాడి చేయడం కరెక్టే. మీరు ప్రజల కోసం, వీళ్ళు ప్రజల కోసం పనిచేయరు. విన్నారు కదా ఎంత పొలైట్గా, ఎంత డిప్లొమాటిక్ పెట్టిండు. మీడియా మీద దాడి చేయడం కరెక్ట్ కాదు, కానీ ఇట్లాంటి వాళ్ళని తనను బద్దలు బాసింగాలు చేయడం కరెక్టే అని చెప్పి పెడతా ఉన్నారు, సమర్థిస్తూ ఉన్నారు. అంటే ఏందన్నట్టు అర్థం? జర్నలిస్టులు వాస్తవాలు మాట్లాడితే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, కానీ అమ్ముడుపోయే అవాస్తవాలు చెప్తే దాడి మాత్రమే కాదు, ఏం చేసినా తప్పు లేదు. నిజాలు చెప్పని వాళ్ళకు ఇలాంటి గతి పట్టించాలి. ఏపీలో 3 నేతలు కళ్ళు దొబ్బినాయి. దాడి ఎవరు ఆ 3 అంటే నిన్న ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఆయన, ఇంకొక ఆయన షాడో సీఎం, రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత, ఇంకొక ఆయన DCM, ముగ్గురు కూడా ఎగేసుకొని దాడి జరిగిన వితిన్ మినిట్స్లో రాష్ట్రంలో ఇన్ని అట్రాసిటీస్, ఇన్ని రేపులు, మానభంగాలు, ఇంత స్కాములు, సిండికేట్లు జరుగుతూ ఉంటే దేని మీద కూడా స్పందించని ఈ నాయకులు మహా టీవీ మీద దాడి జరిగితే మాత్రం ఎగేసుకుని వచ్చి పోస్టులు పెట్టిన ట్విట్టర్. మహా అనే మీడియా ఛానల్ ప్రజల పక్షాన ఏ రోజు మాట్లాడలే. అందుకే అడుగుతున్నాం, ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు కానీ, ఆంధ్ర ప్రజల మనోభావాలకు కానీ, అమరావతి ల్యాండ్ స్కామ్ల మీద కానీ ఏ రోజన్నా ఒక్కటంటే ఒక్క కథనం రాసిన పాపాన పోయిందా ఈ బోగడా మీడియా? అందుకే ఒక అతను పోస్ట్ పెట్టిడు, వాడు జర్నలిస్ట్ కాదు, అది మీడియా ఛానల్ కాదు, ఆడోళ్ళుచ్చా, అదొక చెత్త కుప్ప అని చెప్పి. వాడు చేసే బ్రోకరేజానికి ఇంకా ఎక్కువ చేసినా తప్పు లేదు. అడ్డమైన న్యూస్ పెట్టే విధవులకు ఈ బడిత పూజనే కరెక్టు. సూపర్గా చెప్పారన్న. ఆఫీస్ మొత్తాన్ని తగలబెట్టి ఉండాల్సింది. అంటే ఏ రకమైన బాధ అనుభవిస్తే ఈ ఎల్లో మీడియా కారణంగా మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడును ఇట్లా రుద్దుకుంటూ పోతే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద కూడా ఒక స్టోరీ చేసినాం చూడండి. పవన్ అన్న నిన్న మహా న్యూస్ ఛానల్ మీద జరిగిన దాడిపై గర్హనీయం, హైదరాబాద్లోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి గర్హనీయం అని చెప్పి ఒక పోస్ట్ పెట్టింది కదా. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్, సుజనా చౌదరి అండ్ ఆ బినామీ ఛానల్ మీదకి దాడికి వస్తున్నాం, ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం కోసం రెడీగా ఉండడానికి పోస్ట్ పెట్టిన వ్యక్తి నిన్న దాడి గర్హనీయం అంట. ఆయన మీద స్టోరీ చేస్తే ఇంకా వద్దులే, పావలా నేను ఆంధ్రాలో కుక్క కంటే హీనంగా చూస్తున్నారు, తెలంగాణలో తనడానికి రెడీ అయ్యారు అన్న, ఇంకొకటి చేయండి అన్న, మీకు ఫుల్ ఉంటుంది, తెలంగాణ వాళ్ళు మీరు 100 ఏళ్ళు సుఖంగా బతుకుతారన్న, ఇంకొకసారి ఇటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీరిని ఒక చూపు చూడండి అన్న,
మిమ్మల్ని వేడుకుంటున్నా అని చెప్పి పోస్ట్. దిస్ ఈజ్ నాట్ ఏపీ, దిస్ ఈజ్ తెలంగాణ. మహా టీవీ వంశీ గారిని జీవగొట్టండి. తెలంగాణ ప్రజలు చాలా మంచి పని చేశారు. ఎంత యజమానికి సంబంధించిన మీడియా అయితే మాత్రం ఇంత భుజాన్ని ఎత్తుకొని మాట్లాడాలా? ఆ మీడియా ఏమేమి తన తల్లి గురించి వాగారో, ఎవరు మన డీసీఎం గారి తల్లిని గతంలో ఇదే బోగడా ఛానల్లో రాసినప్పుడు ఆయన ఊగిన విధానం, ఆయన ఉపన్యసించిన విధానం అన్ని మర్చిపోయి ఇప్పుడు అధినేతకు ఒత్తాస పలుకుతుంటే ఇదిగో ఇట్లాంటి పోస్టులు అనమాట. ప్రతి వ్యక్తికి కుటుంబాలు ఉంటాయి కదా, వీళ్ళు మనుషులే కదా, సాటి మనుషుల జీవితాల చొరబడి వీధి పాలు చేయడం మంచిదా? మీ రాజకీయాలు ఉంటే చూసుకోండి, ఆడబిడ్డలను టార్గెట్ చేసి వార్తలు ప్రసారం చేయొద్దు, అటువంటి వాటిని క్షమించరాదు. సూపర్ కేవీఆర్ 100% నిజం. సూపర్ సూపర్ సూపర్. ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈ టీవీ, మహా టీవీ వీళ్ళను ఉరి తీయాలి, దేశ బహిష్కరణ చేయాలి. ఎంత పెద్ద స్టేట్మెంట్ చూడండి. ఇది శాంపిల్ మాత్రమే, మరో రోజు తగలబెట్టడమే. ఆడి ఎక్కడ పుట్టిండో ఆడికే తెలియదు. ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణలో ఇట్లా తైతక్కలాడితే ఇట్లనే బద్దలు బాసింగాలు అవుతాయి అనమాట. సో ఇది ఒక ఎల్లో మీడియా మీద దాడి జరిగితే ఏ ఒక్కరు కూడా పాజిటివ్గా స్పందించకపోవడం అంటే ఇక మన పతారైంది, మన పరువు ప్రతిష్టలైంది. ఒకసారి తిరిగి చూసుకోవాలన్నమాట. ఇంత జరిగినా కూడా నేను ఆ పౌడర్ వంశ్ అన్న అదే మహాన్యూస్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఈ ఊగదంపుడు దాడులకు, ఈ రాళ్ళ దాడులకు భయపడేదే లేదు, పోరాటం ఆపేది లేదు. చూద్దాం మనం. మొత్తం ఆ థంబ్నైల్స్ అన్నిటిని నిన్న డిలీట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మొత్తం అన్ని వీడియోస్ అన్ని ప్రైవేట్లో పెట్టి, మరి అంత మొగోళ్ళు మునగాళ్ళు అయితే అవన్నీ అట్లే పెట్టాలి కదరా. ఆడోళ్ళు అంటే అంత ఆటబొమ్మలు అయిపోయినరా మీకు ఈజీగా. సో ఇది ఇంకా ఆవేదన, ఆక్రందన. మహాన్యూస్ మీద దాడిని సమర్థిస్తున్నారా లేదా అన్నది ఇప్పటికే ప్రజా అభిప్రాయం మేరకు మీకు చూపించే ప్రయత్నం చేసిన. ఇంకా రాబోయే రోజుల్లో వీటిని ఎవరు ఇట్లా టచ్ చేసినా కూడా ఎవ్వరు స్పందించరు, స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇవి ప్రజలకు ఎప్పుడు మేలు చేయలే, కేవలం కులనాయకుడి కోసం, ఆ కులపార్టీ కోసం మాత్రమే తొత్రికం చేస్తాయి కాబట్టి ఈ రియాక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.